Hey guys, it's gossip time. వివి వినాయక్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతోనే దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ ఆ సినిమాకు హీరోగా తారక్ ని ఎంపిక చేసిన విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారట ఈ డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ లో తన మొదటి హిట్ నమోదు చేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా నిన్ను చూడాలని డిజాస్టర్ అయినప్పటికీ రెండవ సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో తన సత్తా చాటారు తారక్. అయితే ఎన్టీఆర్ తన తొలి నాళ్లలో అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. లుక్ పరంగా ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. డైరెక్ట్ గా ఎవరూ చెప్పలేదు, కానీ ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఎన్టీఆర్తో చేయాలనే ప్రపోజల్ వచ్చినప్పుడు తారక్ని చూసి రాజమౌళి వీడు నా హీరో ఏంటి ఇంతలావుగా ఉన్నాడని మనసులో అనుకున్నారట. కానీ ఆ సినిమా చేశాక తన ఆలోచన తప్పు అని భావించినట్టు రాజమౌళియే స్వయంగా వెల్లడించారు. తర్వాత మళ్ళీ అలాంటి సంఘటనే ఆది సినిమా విషయంలో కూడా జరిగిందట. ఎన్టీఆర్ ప్రారంభంలోనే ఫ్యాక్షన్ మూవీస్, ఏజ్కి మించిన కథలు చేశారు. ఆది, నాగా, సింహాద్రి చిత్రాలు ఆ కోవలోకి చెందినవే. ఆదిలో తారక్ ఫ్యాక్షన్ లీడర్గా కనిపిస్తారు. తండ్రిపై అటాక్ చేస్తే కుర్రాడిగా ఉన్న ఎన్టీఆర్ఏ రంగంలోకి దిగి ఫ్యాక్షన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళతాడు. ఈ సినిమాలో తొడగొట్టి మరీ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. రాయలసీమ నీళ్లు తాగితే ఆ పౌరుషం వచ్చినట్టుగా డైలాగులు, యాక్షన్ సీన్లు అద్దిరిపోతాయి. దీంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చేయాల్సి వచ్చినప్పుడు హీరోగా ఎన్టీఆర్ని తీసుకున్నప్పుడు చాలామంది విమర్శించారట. సెటైర్లు కూడా వేశారట. చిన్నపిల్లాడిలా ఉన్నాడు, కనీసం మీసాలు కూడా మొలవలేదు, ఫ్యాక్షన్ లీడర్గా ఎలా సెట్ అవుతాడు, అంత పెద్ద పాత్రను ఎలా చేస్తాడని ప్రశ్నించారట. ఫ్యాక్షన్ లీడర్గా సెట్ కాడు, రిస్క్ చేయొద్దు అన్నారట. ఆయన్ను వద్దు అని చాలామంది చెప్పారట. కానీ ఎన్టీఆర్పై, తన డైరెక్షన్పై నమ్మకంతో తాను ఈ సినిమా ఎన్టీఆర్తోనే చేయాలని నిర్ణయించుకున్నారట దర్శకుడు వినాయక్. కానీ సినిమా చూశాక అందరూ ఎన్టీఆర్ని చూసి కన్విన్స్ అయినట్టు చెప్పారు వివి వినాయక్. ఎన్టీఆర్ విషయంలోనే కాదు, నితిన్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. దిల్ సినిమా సమయంలో అలాంటి విమర్శలు వచ్చాయని, అయితే ఆ సినిమాలో నితిన్ మామూలు కుర్రాడిలా ఉంటాడు, కానీ హిట్ కొట్టాక జనం యాక్సెప్ట్ చేశారని చెప్పారు. దీంతో తనపై నమ్మకం ఏర్పడిందన్నారు వినాయక్. ఎన్టీఆర్తో కలిసి సినిమా కెరీర్ని ప్రారంభించారు వినాయక్. అలా వారిద్దరూ వరుసగా ఆది, సాంబా, అదుర్స్ 3 చిత్రాలు చేశారు. ఆది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాగా సాంబా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత కొంత స్టైల్ మార్చి అదుర్స్ మూవీ చేశారు. ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అయింది. దర్శకుడిగా వివి వినాయక్ ఎన్టీఆర్తో ఆది, అదుర్స్, నితిన్తో దిల్, చిరంజీవితో ఠాగూర్, అల్లు అర్జున్తో బన్నీ, వెంకటేష్తో లక్ష్మి, రవితేజతో కృష్ణ, రామ్ చరణ్తో నాయక్, చిరుతో ఖైదీ నెంబర్ 150 చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు. బాలయ్యతో చేసిన చెన్నకేశవరెడ్డి కూడా అప్పట్లో మంచి విజయం నమోదు చేసింది. సాంబా, యోగి, బద్రీనాథ్, అల్లుడు సీను, అఖిల్, ఇంటెలిజెంట్, ఛత్రపతి రీమేక్ చిత్రాలు ఈ డైరెక్టర్ కెరీర్లో బోల్తా కొట్టాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.